రక్త సంబంధాలను పేగుబంధాలను కూడా మరిచిపోయి మనుషులు రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల మెదక్ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా కనీ పెంచిన తండ్రిని కొడుకు కూతురు కలిసి ఆస్తి కోసం దారుణంగా చంపేశారు. చేగుంట మండలం అనంతసాగర్లో ఈ దారుణం జరిగింది. 16 నెలల క్రితం కృష్ణయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడి మృతిపై బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తారీఖున చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం నుంచి లక్షవ్వ అని చెప్పేసి ఆమె వచ్చి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఒక 1.5 year బ్యాక్ తన ఇంట్లో తన భర్త చనిపోయి ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అల్లుడు అశోకు, తన కొడుకు స్వామి, బిడ్డ రేణుక వీళ్ళు సహజ మరణంగా గ్రామ పెద్ద మనుషుల్ని, కుల పెద్ద మనుషుల్ని, గ్రామస్తులను వీళ్ళని కూడా నమ్మించిన తర్వాత గ్రామంలో వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడం జరిగింది శవాన్ని. అప్పుడు కొంతమంది గ్రామస్తులు పెద్ద మనుషులకి అనుమానం వ్యక్తం చేస్తే వీళ్ళు సహజ మరణాన్ని నమ్మించడం జరిగింది. ఇన్ని రోజులు గడిచిపోయినాయి. తర్వాత గ్రామస్తులు అనుకుంటున్నారని చెప్పేసి ఆమె సమాచారాన్ని మా గౌరవ మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ బాలస్వామి గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే మా